రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు అంటే ఒక అవగాహన ఉండాలి. పార్టీకి అభిమానం ఉందంటే దానికి ఒక లెక్క ఉండాలి అనేది ఉదాహరణ ఇదేనన్న. ఓకేనా? మేము టీడీపీ అంటాం ఎందుకని అనుకుంటున్నా, ఒక నాయకుడు పోయినా కానీ ఇంకో నాయకుడు మాకు సపోర్ట్ ఉంటాడు. ఓకేనా? పార్టీ ఉంటుంది మాకు సపోర్ట్. ఒక పార్టీ ఉండటం అంటే ఏందనుకుంటున్న మాటలు కాదు. ఆయన ఇప్పుడు పార్టీ సపోర్ట్ లేదన్నాడు, కానీ ఆ వైసీపీ అభిమానులు ఉంటారు కదా, వాళ్ళైనా ఆయనకి సపోర్ట్ ఉండారా? లేరు. ఓరికే నోరు ఉందని చెప్పేసి మీడియా ముందు కానీ ఓన్గా కానీ ఏం మాటలు మాట్లాడాడన్నా? ఆయన ఏముంది ఆయనకి ఏమైనా విలువ ఉందా సమాజంలో? ఏం నాకు విలువ ఉందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ కుటుంబం గురించి ఎన్నెన్నో మాటలు అన్నాడు, ఎంతో నిశ్చయంగా అన్నాడు. ఆయన ఇంకా మేము కొట్టలేదని చెప్పేసి చూస్తున్నాం. ఇప్పుడు వైసీపీ నుంచి కూడా తీసేశారు కదా, రేపో మాపో కొడతాం కూడా అయ్యిద్ది. కంపల్సరీగా రోడ్డు మీద కనపడితే ఏడో ఒకటి కొడతారు. కొట్టిన తర్వాత వాడికి బాధ అనేది తెలిసింది. ఇంకా ఇప్పుడే కొద్దిగా బాధ తెలిసినట్టు ఉన్నాడు. మన మీడియా ముందుకు వచ్చి కూడా ఏడ్చాడు. ఇంకా ఏడ్చే రోజులు చాలా ఉన్నాయి వాడికి. అట్లాంటి వాడికి మర్యాద అనేది ఇవ్వాలన్నా. ప్రతిపక్షం అయినా ఏదైనా కానీ. ఒకప్పుడు సినిమా హీరోల గురించి తన్నుకునే వాళ్ళం మనం. చిరంజీవి, బాలకృష్ణ అంటే పడేది కాదు, కటౌట్లు చించేవాళ్ళం. పవన్ కళ్యాణ్ కటౌట్లు చించిన వాళ్ళం. కానీ ఏంది, వాళ్ళంతా ఒకటే. ఒక లాజిక్ అనేది తెలుసుకోవాలి, ఒక లాజిక్ మనం ఉపయోగించుకోవాలి, మనం వాడుకోవాలి. అంతేగాని వాళ్ళ గురించి మనం తనుకోవడం కాదు. వాళ్ళందరూ ఒకటనేది ఎప్పటికైనా తెలుసుకో. విలువ, నీకు ఒక స్థానం, ఒక మర్యాద అనేది పోగొట్టుకోకూడదు. మీడియా ఉందని చెప్పేసి ఏదో హైలైట్ అవుదామని అనుకోవద్దు. ఏం దెబ్బ పడింది? అట్లాగే మన రీసెంట్గా కిరణ్, మన జగన్మోహన్ రెడ్డి గారు ఆవిడ గురించి మాట్లాడాడు, ఆయనకి ఏమైంది? జైలుకి. సేమ్ అలాగే ఉంటుంది. కాబట్టి మీడియా ఉందని చెప్పేసి అట్లా మాట్లాడకూడదు. పార్టీ మీద అభిమానం ఉంటే పార్టీ గురించి మాట్లాడు, పార్టీ చేసిన పనుల గురించి మాట్లాడు. ఆడు చేయని పనులు ఏమైనా ఉన్నాయా వాటి గురించి మాట్లాడు. అరే బాబు నాకు రోడ్డు వేయలా, నాకు ఇచ్చేయలా, ఈ గవర్నమెంట్ ఎంప్లాయర్ గురించి మాట్లాడు. ఎందుకు దోచుకునేది ఎవరు? వాళ్లే కాబట్టి వాళ్ళ గురించి నువ్వు మాట్లాడు. నిజాయితీగా అడుగు సోషల్ మీడియా ముందుకు వచ్చి. అది నీకు విలువ ఉంటుంది. ఒక మాట మాట్లాడామంటే 1-2 సార్లు ఆలోచించాలనేవాళ్ళు మన పెద్దవాళ్ళు. కానీ ఇప్పుడు 1-4 సార్లు ఆలోచించినా కూడా ఒక మాట అనే ముందు ఆలోచించాలనేది నిదాహరణ. ఈయన పెద్ద ఆయన మనిషి ఎన్నెన్ని మాట్లాడినాడు పాపం చంద్రబాబు నాయుడు గారిని. ఇంకా వదిలిపెట్టారు అనే బాధ అయితే మాకు ఉంది. ఇంకా టార్చర్ అనేది వాడికి ముందు ఉంటుంది అని మేము అనుకుంటున్నాం.